రెవెన్యూ ఉద్యోగి లేడు. దానివల్ల ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న సర్కారు ఈరోజు ప్రజలకు, రైతులకు, గ్రామాలకు, ప్రభుత్వానికి వారధిగా లింక్ చేయడం కోసానికి ఈరోజు గ్రామపాలనా అధికారులను తీసుకొస్తున్నది చాలా శుభసూచకం. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈరోజు మాకు చాలా అందరి కుటుంబాల్లో ప్రజల లోపల చాలా పండుగ వాతావరణం ఉన్నది. ఈ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో ధరణి ఏదైతే ఉందో దానివల్ల చాలామందికి అన్యాయం జరిగింది. రైతులకు కానీ, ఈవెన్ చిన్నకారులకు కానీ అందరికీ అన్యాయం జరిగింది. కొత్తగా భూభారతి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎలాంటి వెసులుబాటు కల్పిస్తుంది ఈ రైతులకు కానీ, ఇతర వాళ్ళకు కానీ, ఎలా వాళ్ళకు చేయబోతుంది? ఇప్పుడు మొన్న జీపీఓలుగా తీసుకుంటున్న క్రమంలో గతంలో దశాబ్దాల తరబడి ఎక్స్విఆర్ఏలుగా, ఎక్స్విఆర్ఓలుగా అనుభవం చేసిన వాళ్ళకే ఈ ప్రజాప్రభుత్వం అనుభవం ఉంది కాబట్టి గ్రామాలలో వీళ్ళైతే రెవెన్యూను సాఫీగా జరుపుతారు, న్యాయబద్ధంగా జరుపుతారు, ప్రజలకు అకౌంటబిలిటీగా ఉంటారనే ఉద్దేశంతో మొదట మాకు పూర్వ విఆర్ఏలకు, పూర్వ విఆర్ఓలకు మాకు జీపీఓ పరీక్ష రాయడం కోసానికి అవకాశం ఇచ్చిండ్రు. దాని ద్వారా 2 విడతలుగా జీపీఓ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది జేఎన్టీయూలో. దాంట్లో ఉత్తీర్ణ అయిన వాళ్ళకే ఈరోజు ఈ ప్రజాప్రభుత్వము గౌరవనీయులు రేవంత్ రెడ్డి సీఎం గారి చేతుల మీదుగా తీసుకుంటున్నారు నియామక పత్రాలు. ధరణికి సంబంధించిన అంశము మేము జీపీఓ పరీక్షలు రాసినప్పుడే ధరణికి జీపీఓకు ఎంత తేడా ఉందనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ రావడం జరిగింది. దాని నుంచి ప్రతి ఒక్కరికి అవగాహన ఉన్నది. ధరణిలో ఎన్ని లోటుపాట్లు జరిగినావో ఈరోజు భూభారతి చట్టాన్ని లోటుపాటు అనేదే ఎవరికి లేకుండా చేయడం కోసానికి భూభారతని ఈ ప్రజాప్రభుత్వం తీసుకొని వచ్చింది. దాని ద్వారానే ఇప్పుడు గ్రామపాలనా అధికారులను గ్రామాలకు పంపిస్తున్నారు. ఇదే ప్రజాప్రభుత్వం సర్వేర్లను కూడా పెద్ద మొత్తం మీద గ్రామాలకు తీసుకువస్తున్న పరిస్థితి. ఇటు జీపీఓలు కానీ, అటు సర్వేర్లు కానీ రైతులకు, గ్రామాలలో ప్రజలకు ఎలాంటి చిన్న అసౌకర్యం జరగకుండా చూడడం కోసానికి ఈ భూభారతి చట్టం వచ్చింది. ఈ ప్రజాప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు ఏదైతే ఈ నియామక పత్రాలు ఇస్తున్నారో దానికి మీరు రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి కృతజ్ఞతలు తెలియదు? మా కుటుంబాలు మొత్తం మేము ఈ ప్రభుత్వానికి, ప్రజాప్రభుత్వానికి రుణపడి ఉంటాం. మేము ఏదైతే మా పైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు మరియు మంత్రిమండలి, రెవెన్యూ శాఖ మంత్రులు పొగిలేటి శ్రీనివాసరావు గారు వాళ్ళందరూ మా మీద గురుతర బాధ్యత అప్పచెప్పినరు. మేము ఎలాంటిది గ్రామాలలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి మా సర్వీసెస్ ఇస్తామనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ ప్రజాప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడం కోసానికి మా వంతు కృషి చేస్తామనేది ఈ సందర్భంగా